అండి, నేనైతే బళ్ళారికి వచ్చినాను అమ్మ వాళ్ళ ఇంటికి. ఇక చూడండి పూలు అయితే ఎంత బాగా వచ్చాయి, మగ్గలు చెట్లు చూడండి. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇవన్నీ చెట్లు. అలాగే అమ్మ మజ్జిమిరపకాయలు వేసింది. మజ్జిమిరపకాయలు కూడా చూడండి అక్కడ. ఎండ అయితే చాలా బాగుందన్నమాట, తొందరగా ఎండుకోపోతాయి మజ్జిమిరపకాయలు అయితే. అర్జెంట్ పని మీద అయితే వచ్చినాను అనమాట బళ్ళారికి. ఇక నేనైతే ఇక నైట్ అయితే వెళ్తా ఉన్నాను. చూడండి ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇలా వచ్చి ఇలా నిలబడుతుంది అనమాట. అంటే ఏదో ఒకటి పెట్టాలి దీనికి, పెడితే అదే తినేసి వెళ్తూ ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చి అదే తినిపోతూ ఉంటుంది. నేనైతే కాస్త ఇలా బియ్యము అలాగే జొన్న పిండి ఉంటుంది కదా నూక, అది అన్నీ పెడతా ఉన్నాను అనమాట. నాకు చాలా ఇష్టం ఇలా ఆవులకు పెట్టాలంటే. అలాగే గోమాతకి పసుపు కుంకుమ కూడా పెడతా ఉన్నాను. రోజు ఇలానే వస్తూ ఉంటుందంట అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి. ఇక అమ్మ అయితే ఏదో ఒకటి పెడతా ఉంటుంది అనమాట ఇక్కడ ఆవుకైతే. మైక్ 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 సెకండ్ 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 మరి మైక్ సెకండ్ పో అడ అత్తికిస్తావా ఈ సెకండ్. ఏడుది నవీనది ఐస్ క్రీమా తిను మరి. నువ్వు తెచ్చుకున్నావా? బాగుందే ఐస్ క్రీము? ఇష్టమా ఐస్ క్రీమ్ అంటే నీకు? డబ్బులు ఎవరు ఇచ్చారు ఐస్ క్రీమ్కి? అవ్వు ఇచ్చిన వేళప్ప. మళ్ళీ నాకు కూడా ఒకటి తీసుకురావాలా అవుతో ఇప్పించుకొని. తెస్తావా? బాగుందా టేస్ట్ అయితే అది? బళ్ళార్లో మిరపకాయలు అక్కువండి, అందుకనే నేను మజ్జిమిరపకాయలు వేద్దాం అనుకున్నాను. ఇక మజ్జిమిరపకాయలు అయితే శుభ్రంగా కడిగేసాను. ఇక ఇలా గీంచి మజ్జిగలో వేస్తే మజ్జిమిరపకాయలు పప్పన్నంలోకి కానీ చారన్నంలోకి కానీ చాలా బాగుంటాయి. సైంటిస్ట్గా కారం కూడా లేవు ఎక్కువగా. ఇవి చాలా బాగున్నాయి మిరపకాయలు అయితే. చూడండి ఎంత బాగున్నాయో. చూడండి పచ్చిమిరపకాయలు ఎంత బాగున్నాయో. మజ్జిమిరపకాయలకి చాలా బాగుంటాయండి ఇవి, అందుకనే నేను మజ్జిమిరపకాయలకి వేస్తా ఉన్నాను. ఇలా మనమైతే ఇలా గీయాలన్నమాట. ఇలా చూడండి ఇలా గీయాలి. ఇలా ఇక అన్నీ ఇలా గీసేసుకోవాలి. మజ్జిమిరపకాయలు అయితే అన్నీ గీసేసినాను. ఇంకా చూడండి ఇలా అన్నీ గీసేసినాను. ఇక పెరుగు కొలతలు అయితే వేసేసుకుందాం. లీటర్ పెరుగు ఇదైతే లీటర్ పెరుగు. ఇక నీళ్ళు వేసేసుకుందాం. 1 లీటర్ నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. పచ్చిమిరపకాయలు 3 కేజీలు ఉన్నాయి. 3 కేజీలకి నేనైతే సాల్ట్ వేస్తా ఉన్నాను. అంత దగ్గర వద్దా అట్లా. చూడండి 3 సార్లు ఇంత వేసినాను. ఆమెట బజ్జి మిరపకాయలు వేయాలండి. ఒకసారి ఇది బాగా కలిపేసుకొని ఇక మనం పచ్చిమిరపకాయలు అయితే వేసేసుకుందాం. ఎడపాటిది ఉంటే బాగుంటుంది, అందుకనే నేను ఇక దీంట్లోకి వేస్తా ఉన్నాను మజ్జిగని. ఇక మజ్జిగ అయితే వేసేసుకున్నాం కదా. ఇక పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. ఒకసారి బాగా ఇలా అనుకోవాలి. ఇక అప్పుడప్పుడు మధ్యలో ఇలా అప్పుడప్పుడు మనము అంటూ ఉండాలి. 2 గంటలకు ఒకసారి అలా ఒక 2-3 సార్లు అలా అనాలన్నమాట. అంటే బాగా మజ్జిగ అంతా బాగా కలుస్తాయి మిరపకాయలకి. ఇక ప్రొద్దునైతే మనం ఆరబెట్టుకోవాలి. ఇక అలా ఒక 2 రోజులు ఆరబెట్టినామంటే మజ్జిమిరపకాయలు చాలా అంటే చాలా బాగుంటాయి. పప్పన్నంలోకి కానీ చారన్నంలోకి కానీ. ఏమ్మా ఏం ఆకుకూర తీసుకొచ్చినట్లుండవు? అవునా, ఇది పుదీనా 10 రూపాయలు కట్ట. ఇది 10 రూపాయలు. కొత్తిమీర 20కి 3 ఇచ్చినారు. 20కి 3. మెంతుల కూర
10 రూపాయలు. 10 రూపాయలు కట్ట. ఆడ బెంగళూరులోనైతే పెద్ద కట్టలు ఉంటాయి కొత్తిమీర, చిన్న గుండు. అంటే ఇది బాగా వాసన వస్తుంది, బాగుంటుంది. టమాటాలు 20 రూపాయలకి. 20 రూపాయలు టమాటాలు. ఆడ కూడా అంతేలే. మైక్ మైక్ ఇక్కడ చూడు మైక్. మైక్ కళ్ళలో లైట్లు పడుతున్నాయి. లైట్లు కనిపిస్తున్నాయి మైక్ కళ్ళలో. అవునా?